దేవుడు ఎక్కడున్నాడంటే గుడిలోనో, చర్చిలోనో, మసీదులోనో ఉన్నాడని మనం ఏం చేస్తూ ఉంటాం? అక్కడికి వెళ్ళినప్పుడు చాలా పరిశుభ్రంగా ఉంటాం. చెడు మాటలు మాట్లాడము, చెడు చూపు చూడము, అశ్లీల పనులకి చాలా దూరంగా ఉంటాం. కదండీ! కానీ దేవుడు మన యొక్క ధర్మశాస్త్రాల్లో ఏమని హెచ్చరిస్తున్నాడంటే భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకం, 18వ శ్లోకంలో తెలియజేస్తున్నాడండి. ఆయన సర్వము చూస్తున్నాడు, సర్వము వింటున్నాడు. ఇంకా హృదయాలలో దాగి ఉన్న ప్రతి రహస్యాన్ని ఎరిగినవాడనేసి మనకి ఆ శ్లోకాల్లో తెలియజేస్తున్నాడు. అదేవిధంగా బైబిల్ సామెతలు 15:3 వాక్యంలో చెప్పడం జరుగుతుంది. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చూడండి, ఆయనకి తెలియకుండా ఏమీ లేదు. ఆయన కన్ను ప్రతి దాని మీద వ్యాపించి ఉన్నదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఖురాన్‌లో చెప్పడం జరుగుతుంది 42:11 వాక్యంలో. ఆయన అన్నీ చూస్తున్నాడని. ఆయనకి తెలియకుండా ఏదీ లేదని మనకి వాక్యాలు హెచ్చరిక చేస్తున్నాడండి. కానీ మనము గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు చాలా నీట్‌గా చాలా నియమాలు పాటిస్తూ ఉంటాం. మిగిలిన సమయాల్లో యథావిధంగా జీవితం గడపడం అనేది చేస్తూ ఉంటాం. కానీ దేవుడు సర్వము ఉన్నానంటున్నాడు. సర్వము చూస్తున్నానంటున్నాడు. అంటే మనము బయటున్నా, గుడిలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా మనం ఏ విధంగా ఉండాలి? మనల్ని పుట్టించిన సృష్టికర్త మన మీద ఒక నిఘా ఉంది. ఆయన మనల్ని నిత్యము చూస్తున్నాడు. అంటే పలానా అప్పుడే కాదు, మనం గుడికెళ్ళినప్పుడు, చర్చికెళ్ళినప్పుడు, మసీదుకెళ్ళినప్పుడు కాదు. నిత్యము చూస్తున్నాడన్న భయము, ఆలోచన మనందరికీ కలిగి ఉండాలి. ఆయనకు భయపడుతూ మన యొక్క జీవితాన్ని గడపాలి.